రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక శుభవార్త అందించింది. మరో 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పడిన వాయుగుండం ఉత్తరాఖండ్, జార్ఖండ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపుగా ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, ములుగు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నల్గొండ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పల్నాడు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. జూలై మొదటి 2 వారాలు నిరుత్సాహపరిచినా 3వ వారం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువగానే నమోదైంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ నెలకు సంబంధించిన సగటు వర్షపాతం రిపోర్టు కూడా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.